అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎన్నడూ చూడని కొత్త పద్ధతులు కనిపిస్తున్నాయని, గడిచిన బీఆర్ఎస్ పాలనలో ప్రశాంతంగా ఉన్న అశ్వారావుపేటలో రక్తపు రాజకీయం కాంగ్రెస్ నాయకులు నేర్పుతున్నారని అశ్వారావుపేట మండల బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమస్యలు ఉంటే అధికారులకు తెలియజేయడం కూడా నేరమా? గడిచిన 10 సంవత్సరాల్లో ఇటువంటి సంఘటనలు ఎన్నడూ జరగలేదని అన్నారు. గత ప్రభుత్వం ఏమి చేయకుండానే మొన్న మూసీ దగ్గర కాలి వేసిన నిర్వాసితులకు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ కట్టించిన ఇల్లు కాదా? కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. మీ ప్రభుత్వం కట్టించినట్టు మీరు చెప్పుకుంటున్నారు, ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే అధికారమే శాశ్వతం కాదని, ముందు ఇచ్చిన మాట ప్రకారం 6 పథకాలు అర్హులైన అందరికీ అందజేయాలని డిమాండ్ చేశారు. నిన్న చంద్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలపై చేసిన దాడిని ఖండిస్తూ వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చంద్రుగొండ మండలంలో బెండాలపాడు గ్రామంలో జరిగిన దౌర్జన్యకాండ అందరికీ తెలిసిన విషయమే. ఆ దౌర్జన్యకాండకి మేము నిరసన వ్యక్తం చేస్తూ ఖండన చేస్తున్నాం. వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి ఆ యొక్క కేసుని బలంగా చేయాలని మేము కోరుకుంటున్నాము. ఏ కార్యకర్త అయితే అది ఏ ప్రజలైతే ప్రశ్నిస్తారో ఆ కార్యకర్తల మీదకి లేదా ప్రజల మీద కూడా కాంగ్రెస్ గోండాగిరి చేసుకుంటూ వాళ్ళు ప్రజలను భయభ్రాంతులు చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. విషయం అడగటం తప్ప, విషయం ప్రశ్నించకపోతే ప్రజల్లో యొక్క సాధక బాధలో పైనున్న ప్రభుత్వానికి ఎలా తెలుస్తుంది? ఆ యొక్క ప్రశ్నలు అడగటం కూడా మీరు జీర్ణించుకోలేకపోతే ఎట్లాగా? ఉన్న విషయాలని యథార్థాలను మేము ప్రశ్నిస్తుంటే మా గొంతులు నొక్కాలని ఈ కాంగ్రెస్ గూండాలు చేస్తున్నాయి. ఈ యొక్క గూండాగిరి కరెక్ట్ కాదని మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే ప్రజలకు అవసరమైన విషయాలే మేము కూడా మాట్లాడేది, ప్రజలకు అవసరం లేని విషయాలు మేము మాట్లాడడం కాబట్టి అవసరమైన విషయాలు ఏంటి జిగరించైనా సరే కార్యకర్తల జోలికి రావద్దని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కార్యకర్తల జోలికి వస్తే ఇలాగే మేము చూస్తూ ఊరుకోము, మేము కూడా తిరగబడాల్సి వస్తాయి. ఖబర్దారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 120 హామీలు ఇచ్చారు. ఆ 6 గ్యారంటీల్లో ఈ యొక్క 26వ తారీఖు నుంచి 4 గ్యారంటీలు అమలు చేస్తామని ప్రజాపాలన అనేది ఒక ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రాంలో ప్రజలు ప్రశ్నిస్తుంటే దాని మీద తట్టుకోలేక ఆ గ్యారంటీలను మీరు అమలు చేయలేక ఈ దౌర్జన్యకాండం చేస్తున్నారు. ఎక్కడ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ అలాగే బీఆర్ఎస్ నాయకులు కానీ ఈ యొక్క గ్రామ సభలో కూడా గొడవ చేయాల. అక్కడ ప్రజలు కడుపు మండి మాకు ఎందుకు రాలేదు, మేము అర్హత ఉండి కూడా మాకు చేయకపోవడం కారణం ఏమిటి అని ప్రజలు ప్రశ్నిస్తుంటే ఆ యొక్క ప్రశ్నలు తప్పుపుచ్చుకోవడానికి మా బీఆర్ఎస్ పార్టీ మీద ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్ర మొదలుపెట్టి 2 సంవత్సరాలైన సందర్భంగా చింతలపూడిలోని గురుబట్లగూడెం సెంటర్లో బోసు బొమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ కూటమి నాయకులతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ పంచారు. ఈ సందర్భంగా చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ మీడియాతో మాట్లాడుతూ 2 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ అప్పటి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజల కష్టాలు బాధలు తెలుసుకునేందుకు ప్రజల వద్దకు వెళ్లాలని ఉద్దేశంతో యువగలం పేరుతో రాష్ట్రమంతా అన్ని జిల్లాల పట్టణాలు గ్రామాలు తిరుగుతూ ప్రజల కష్టాలు తెలుసుకొని అప్పటి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ పాలనను ప్రజలకు వివరిస్తూ ప్రజలలో చైతన్యం తీసుకొచ్చారని, ఆ చైతన్యమే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయ దుంబిక మోగించడం కారణమైందని అన్నారు. అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఇటీవల కాలంలో దావోస్లో పర్యటించి ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరంలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులే లక్ష్యంగా అక్కడ పెట్టుబడిదారులతో మాట్లాడి మన రాష్ట్రానికి అత్యధికంగా పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా వారిని ఒప్పించి వారితో పాటు మంత్రి నారా లోకేష్ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే రోషన్ అన్నారు. మరి ఈ రోజున యువగలం ప్రారంభించారు నారా లోకేష్ గారు. మరి ఇప్పటికీ 2 సంవత్సరాలు అయింది. యువగలం పేరుతోటి నారా లోకేష్ గారు మరి ఏపీ రాష్ట్రం అంతా కూడా పాదయాత్ర చేపట్టి యువకుల్లో అలాగే పార్టీలో మంచి జోష్ నింపి ప్రజా సమస్యల్ని గ్రామాల్లోకి వెళ్ళి తెలుసుకొని యువగలాన్ని ఎంత ఆపాలని చూసిన వైసీపీ మరి దాన్ని ఎదుర్కొని పార్టీని బలోపేతం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే. మరి ఎక్కడ
తగ్గకుండా లోకేష్ గారు మరి పార్టీని బలోపేతం చేస్తూ, అలాగే ఇంకో పక్కన నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుపై పోరాటం చేస్తూ తిరిగి మళ్ళీ యువగలాన్ని విజయవంతం చేసిన ఒక గొప్ప నాయకుడు నారా లోకేష్ గారు. ఆ రోజు ఆయన పడ్డ కష్టం, పార్టీలో ఒక మంచి జోష్ తీసుకొచ్చి బలోపేతం చేసిన విధానం, నారా చంద్రబాబు నాయుడు గారు 50 రోజులు పైగా అక్రమంగా జైల్లో పెట్టినా కూడా మరి తిరిగి ఒక సింహంలాగా బయటకు వచ్చి మరి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి కండిషన్స్ లేకుండా చంద్రబాబు నాయుడు గారిని మరి జైల్లో ఉన్నప్పుడు చూసి తట్టుకోలేక ఈ యొక్క అప్పట్లో ఉన్న వైసీపీ ప్రభుత్వంపై గలమెత్తి నేనున్నానంటూ పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి మరి చంద్రబాబు నాయుడు గారితో నుంచొని భువనేశ్వర్ గారికి ధైర్యం చెప్పి లోకేష్ గారికి ఒక అన్నలాగా బలంగా నుంచొని మరి ఇక్కడ తెలుగుదేశం, జనసేన, అలాగే సెంట్రల్లో బీజేపీ ఎన్డీఏగా ఫామ్ అయి మరి భారీ మెజార్టీ తోటి ఎన్డీఏని గెలిపించడం జరిగింది. ఈ యొక్క విజయంలో మరి లోకేష్ గారి యువగలం పాదయాత్ర ఎంత పెద్ద పీట వేసిందో మనకు తెలుసు. అలాగే ఈ విజయంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అలాగే ఎన్ఆర్ఐస్, దాంతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఓట్లు వేసి ఎటువంటి స్వార్థం లేకుండా మరి ఈ రోజున ఎన్డీఏని ఇంత భారీ మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ధన్యవాదములు. అలాగే నన్ను చంద్రపూడి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు. ముఖ్యంగా నారా లోకేష్ గారు చింతలపూడి వచ్చినప్పుడు యువగలం టైంలో మరి వారు ఎంత కమిటెడ్గా పార్టీ విషయంలో కానీ పార్టీ నాయకులు, కార్యకర్తల విషయంలో మరి ఎలా ఉన్న విషయంపై నేను చాలా దగ్గర చూశాను, చాలా నేర్చుకుంటున్నాను. మరి అలాంటి లోకేష్ గారు మరి లీడర్షిప్లో నేను పనిచేయడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరొకసారి లోకేష్ గారికి నేను మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. వారు మాలాంటి యువకులకి ఎంతో స్ఫూర్తి, మరి పార్టీలో కూడా చాలా క్రియాశీలకంగా మరి రోజు రోజుకి ముందుకెళ్తున్నారు. ఆ విషయంలో మనందరం కూడా హర్షించాల్సిన విషయం. అలాగే రెండోది, మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే వారి టీం లోకేష్ గారితో పాటు దావోస్ వెళ్ళడం జరిగింది. మరి దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అక్కడ ప్రతి సంవత్సరం జరుగుతుంది. మరి ఇక్కడికి పెద్ద పెద్ద కంపెనీలు, ఇన్వెస్టర్స్, ప్రభుత్వాలు అందరూ కూడా వస్తారు. మరి ఇక్కడికి వెళ్ళినప్పుడు అందరూ కూడా ఒక మంచి అవకాశం, వాళ్ళ దేశానికి కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ కానివ్వండి, పెట్టుబడి అవకాశాలపై మాట్లాడి పెట్టుబడిదారుని ఆకర్షించే విధంగా ఎంఓయూస్ సైన్ చేసుకునే ఒక మంచి ప్లాట్ఫామ్. మరి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క దావోస్ అంటే కొత్త ఏం కాదు. మరి ఇలాంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్లో పార్టిసిపేట్ కొత్త ఏం కాదు. కానీ ఆయన ప్రతిసారి కూడా కొత్తదనంగా ఫీల్ అవుతూ మరి ఇన్వెస్టర్స్ తోటి మాట్లాడి చలిని కూడా లెక్క చేయకుండా అక్కడ నిరంతరం పారిశ్రామికతో మాట్లాడుతూ మరి మన రాష్ట్రానికి అలాగే పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళతోటి ఎంఓయూస్తో సైన్ చేయించుకొని ఇక్కడ ఉద్యోగావకాశం కల్పించడానికి ఎంతో కృషి చేశారు మరి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు. సుమారు ఒక 50 కంపెనీలతోటి మరి టైఅప్ అవ్వడం జరిగింది. మరి టూరిజం సైడ్ చూస్తే ఒక 6 కంపెనీస్తో టైఅప్ అవ్వడం జరిగింది. మనము వాగ్దానం చేసిన విధంగా రాబోయే 5 సంవత్సరాల్లో ఎన్డీఏ ప్రభుత్వంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే మన ముందున్న టార్గెట్. మరి దాంట్లో ఇప్పటికే మనం చూస్తే ఒక 5 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు రావడం జరిగింది. అలాగే 40,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మన రాష్ట్రంలో. నేను ఒకటే స్లోగన్ చెప్తాను, డార్క్నెస్ నుంచి, అంధకారం నుంచి గ్రేట్నెస్కి తీసుకెళ్లే ఒక్కొక్క నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు అనేది
ఒక బ్రాండ్ ఇమేజ్ అది. ఎందుకంటే గతంలో మనం చూసాము కంబైన్ స్టేట్లో హైటెక్ సిటీ కానివ్వండి, ఐటీ కానివ్వండి, బయోటెక్ కానివ్వండి, అట్లాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డీప్ టెక్ గురించి మాట్లాడుతున్నారు. టెక్నాలజీని ఏదైనా కూడా ముందే అర్థం చేసుకొని పరిచయం చేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. చాలామందికి తెలియదు, ఇక్కడ చదువుకున్న యువకులు ఉన్నారు. డీప్ టెక్ అంటే మనందరికి తెలియదు. అది ఒకసారి మీరు వెళ్ళాక గూగుల్ చేయండి. మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు డీప్ టెక్ గురించి మాట్లాడుతున్నారు. అంత అడ్వాన్స్ టెక్నాలజీ గురించి, మరి దాంతోపాటు ఏఐని ఎట్లా ప్రమోట్ చేస్తున్నారో చంద్రబాబు నాయుడు చూస్తూనే ఉన్నాం. మరి ఈ క్రమంలో మరి దావోస్లో చూస్తే ఒక జూమ్ కాల్ తోటి, దానికంటే ముందు ఆర్సెలర్ అండ్ నిపాన్ స్టీల్ కంపెనీ తోటి 1.4 lakh crores పెట్టుబడులు వచ్చే విధంగా మరి మరొక జూమ్ కాల్ తోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానివ్వండి, రాజధాని విషయంలో కానివ్వండి, అంతా కూడా అంధకారంలోకి వెళ్ళిపోయాం. ఒక ముఖ్యమంత్రి ముందుకు తీసుకెళ్తుంటే, ఒక ప్రోగ్రెసివ్ థింకింగ్ తోటి ముందుకు తీసుకెళ్తుంటే, మరొక ముఖ్యమంత్రి గత 5 సంవత్సరాల్లో మన రాష్ట్రాన్ని 20 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లారు. 3 రాజధానులని చెప్పి మన రాష్ట్రానికి ఒక రాజధాని కూడా లేకుండా చేసిన ఒక గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మరి జే బ్రాండ్ అనే జే ట్యాక్స్ అని ప్రజలపై భారాన్ని మోపి ఎంత ఇబ్బందులు గురి చేశారో మనందరూ కూడా తెలిసిందే. మరి ఈ రోజున అమరావతిని మళ్ళీ దాన్ని పైకి తీసుకొచ్చి పెట్టుబడులతోటి క్యాపిటల్ని నిర్మించుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతున్నారు, మనం చూస్తున్నాం కూడా. దాంతోపాటు నేను ఎమ్మెల్యేగా చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి పెట్టుబడుల విషయంపై కూడా మొన్న కొంతమంది యూరోప్ నుంచి వచ్చిన ఇన్వెస్టర్స్తో మాట్లాడడం జరిగింది. ఆ విషయంపై మరి ఫిబ్రవరి 6వ తారీఖున ఆ కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళ టీం తోటి, అలాగే లోకేష్ గారితో మరి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని ఈ యొక్క యూరోప్ నుంచి వచ్చిన పెట్టుబడులు మన రాష్ట్రానికి అలాగే చింతలపూడి కూడా ఎట్లాంటి పెట్టొచ్చిన విషయంపై మరి డిస్కషన్ ఉండబోతుంది. మరి ఇప్పుడున్న మన పాలసీలు చూస్తే, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పాలసీ 4.0 చూస్తే 5 లక్షల జాబ్స్ని మనము రాబోయే 5 సంవత్సరాల్లో మనం ఇవ్వచ్చు ఈ యొక్క పాలసీ ద్వారా. ఇప్పుడున్న పాలసీ చూస్తే మరి పెట్టుబడిదారులకి చాలా చాలా ఇన్సెంటివ్స్ వచ్చే ఈ యొక్క పాలసీలు ఉన్నాయి. ఇన్సెంటివ్ డ్రివెన్ పాలసీ అన్నీ కూడా ఈసారి బాగా పెట్టడం జరిగింది. మరి దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ పాలసీలో 4.0లో చూస్తే తప్పకుండా ఈ యొక్క పాలసీ మరి ఒక 5 లక్షల జాబ్స్ని వచ్చే 5 సంవత్సరాలు క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే దీంట్లో ఎక్కువ ఇన్సెంటివ్స్ ఉన్నాయి. అటు ఇన్వెస్టర్స్ కానివ్వండి, అట్లాగే చంద్రబాబు నాయుడు గారి ఒక ఉద్దేశం ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో ఒక మెగా ఇండస్ట్రియల్ క్లస్టర్ పార్క్ ఉండాలని, మరి ఆ ఇండస్ట్రియల్ క్లస్టర్ పార్క్స్కి ఎమ్మెల్యేలని చైర్మన్స్ చేయాలని చెప్పి ఆయన ప్రతి మీటింగ్లో కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడున్న టెక్నాలజీ మరి ఫ్యూచర్ కూడా ఏఐతో ఉంటుంది కాబట్టి ఏఐని అలాగే డ్రోన్ని ఎలా వాడాలో అటు వ్యవసాయం కానివ్వండి, మరి అట్లాగే ఇంకా వేరే ఒక సెక్టార్స్లో మరి స్మార్ట్ టెక్నాలజీని తీసుకొచ్చి ఎట్లాగా మరి రైతులకి అలాగే వ్యవసాయానికి తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా మరి డ్రోన్ టెక్నాలజీ కానివ్వండి, ఏఐ కానీ ఉపయోగపడుతున్న విషయంపై చంద్రబాబు నాయుడు గారు దాని మీద చాలా రీసెర్చ్ చేసి మరి డ్రోన్ని అలాగే ఏఐని మరి వారు ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంది. మరి అప్పట్లో బిల్ గేట్స్ గారిని హైదరాబాద్ తీసుకొచ్చి మైక్రోసాఫ్ట్ కంపెనీని హైదరాబాద్లో పెట్టిన విషయం తెలిసిందే. మళ్ళీ తిరిగి ఈసారి డావోస్లో బిల్ గేట్స్ గారితో మాట్లాడి మరి మన ఏపీకి మరింత పెట్టుబడి తీసుకొచ్చే విషయంపై కూడా మరి బిల్ గేట్స్ గారు కూడా సానుకూలంగా స్పందించినట్టుగా మనం చూస్తున్న వార్తల్లో. ఈ వయసులో నారా చంద్రబాబు నాయుడు కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు సాధించాల్సిన దానికంటే కూడా ఎక్కువ సాధించినా కూడా మరి ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి గంట టైమింగ్ కూడా లెక్క చేయకుండా, చలింగ్ కూడా లెక్క చేయకుండా ఏపీ రాష్ట్రాన్ని ఒక
ఒక ఆదర్శవంతమైనగా అలాగే పెట్టుబడులకు పెద్దపీట వేసే రాష్ట్రంగా ఉండే విధంగా అటు పాలసీల్లో కానివ్వండి, ఇన్వెస్టర్స్ కానివ్వండి, మరి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మాట్లాడి మరి ఇందాక చెప్పినట్టుగా దాదాపు 50 కంపెనీలు అలాగే టూరిజంకి 6 కంపెనీలని ఎన్ని కంపెనీలు పెట్టుబడులు తీసుకొస్తున్నారంటే అది చిన్న విషయం కాదు. ఎందుకంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మనకి అపాయింట్మెంట్ దొరకాలన్నా కూర్చొని మాట్లాడాలన్నా కానీ మనకంటూ ఒక రెఫరెన్స్ కావాలి, బ్యాక్గ్రౌండ్ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి. వీటన్నిటికి కూడా ఒక బ్రాండ్ ఇమేజ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా దావోస్లో మీరు చూస్తే రెడ్ కార్పెట్ వేసి స్వాగతించి మరి ఒక మంచి డిస్కషన్కి తెరలేపారు. మరి ఒక దావోస్ అట్లాగే పెట్టుబడిదారులు మరి ఈ విషయంలో మనందరం కూడా చాలా అదృష్టంగా భావించాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, డార్క్నెస్ టు గ్రేట్నెస్ తీసుకెళ్ళి ఒకే ఒక గొప్ప నాయకుడు మరి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి వారి అడుగుజాడలో లోకేష్ గారు మనం చూసాం. వారి ప్రజెంటేషన్ స్కిల్స్ కానివ్వండి, కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి ఎంత ఎఫెక్టివ్ ఉంటుందో చూసాం. అలాగే మరి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉండి మరి రాష్ట్రాన్ని చూసుకునే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారు నమ్మకం పెట్టి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదేవిధంగా మరి రాష్ట్రాన్ని జాగ్రత్త చూసుకుంటూ వెళ్తున్నారు. నేను ఒక విషయంపై ఒక యూరోప్ ఇన్వెస్టర్స్ని పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ మేము ట్రై చేస్తున్నాము. పాపం పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఈ మధ్య సిక్కారు, ఫీవర్ వచ్చి మరి వారు కూడా మరి కలిసి వారితో కూడా ఈ యొక్క పెట్టుబడి విషయంపై మాట్లాడడం కూడా మేము కృషి చేస్తున్నాము. ఏదేమైనా కూడా మనకి ఒక మంచి లీడర్షిప్ ఉంది ఎన్డీఏలో. అక్కడ మోడీ గారు, ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు బ్రాండ్ అంబాసిడర్స్గా మనకి మన దేశానికి అలాగే మన రాష్ట్రానికి ఉన్నారు. కాబట్టి తప్పకుండా 5 సంవత్సరాల్లో మనం ఏదైతే కలగన్నామో స్వర్ణాంధ్రప్రదేశ్ తప్పకుండా అవుతుంది. మరి మనందరం కూడా ఈ యొక్క జర్నీలో సపోర్ట్ చేస్తూ ముందుకెళ్ళాలి. సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా 2 కళ్ళుగా ముందు తీసుకెళ్లే మరి మహనీయుడు నారా చంద్రబాబు నాయుడు గారు. నేను మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, అలాగే మీడియా మిత్రులకి అందరూ కూడా మరి నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుకున్నాను. థ్యాంక్ యూ. స్వేచ్ఛ భారతావని నిర్మాణానికి సహకరించిన ఎంతో మంది మహోన్నత వీరులకు, స్వాతంత్ర సమరయోధులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. స్థానిక పోలీసు పెరేడ్ గ్రౌండ్లో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలు జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన సరిహద్దులను కాపాడే సైనికులకు, అన్నం పెట్టే రైతన్నలకు, సాంకేతికంగా దేశాన్ని ముందుకు నడిపిస్తున్న శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలియజేద్దామన్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను సాధించే దిశగా జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. వ్యవసాయ ప్రాధాన్యమైన ఏలూరు జిల్లాలో వ్యవసాయంతో పాటు పారిశ్రామికాభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయని, వ్యవసాయ రంగంలో 15% పారిశ్రామికాభివృద్ధిలో 20% వృద్ధి రేటు సాధించే దిశగా ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. ఈ ప్రణాళికలో భాగంగా అనువైన పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ వ్యవసాయ రంగంతో పాటు ఉద్యాన, ఆక్వా, పాడి పరిశ్రమ వంటి అనుబంధ రంగాలతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు ప్రోత్సహిస్తున్నామన్నారు. పురస్కరించుకొని రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాము. స్వేచ్ఛ, ప్రజాస్వామ్య, సార్వభౌమ దేశం యొక్క ఆకాంక్షలు, ఆదర్శాలని పొందుపరిచిన రోజు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం సూత్రాలకు సజీవ నిదర్శనం. కుల, మత, లింగ భేదాలకు తావు లేకుండా ప్రతి పౌరునికి సమాన హక్కులు, అవకాశాలు ఉండేలా సమాజ నిర్మాణాన్ని నిర్దేశించిన రోజు. మన స్వతంత్రం కోసం ధైర్యంగా పోరాడిన మన పూర్వీకులు త్యాగాలు, పోరాటాలని గుర్తు చేసుకునే రోజు. స్వచ్ఛ భారతావని నిర్మాణానికి సహకరించిన ఎంతో మంది మహోన్నత వీరులకి, స్వతంత్ర సమర యోధులకు మనం కృతజ్ఞతలు తెలియజేసిన రోజు. అదేవిధంగా మన సరిహద్దులను కాపాడే సైనికులకు, అన్నం పెట్టే రైతన్నలకి, సాంకేతికంగా దేశాన్ని ముందుకు నడిపిస్తున్న శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలియజేద్దాం. నీటి వనరుల పరిరక్షణ, రైతు వ్యవసాయ టెక్నాలజీ, ప్రపంచ స్థాయి ఉత్తమ రవాణా సదుపాయాలు, విద్యుత్ ఇంధన రంగంలో ధరల నియంత్రణ, అత్యుత్తమ ఉత్పత్తుల తయారీ, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, నిత్య జీవిత
జీవితంలో డీప్ టెక్నాలజీ అంశాలతో కూడిన 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను సాధించే దిశగా జిల్లా యంత్రాంగం కృషి చేస్తుంది. వ్యవసాయ అవకాశాలు ఉన్నాయి. స్వర్ణాంధ్ర విజన్ 2047 రూపకల్పనలో జిల్లాలో వ్యవసాయ రంగంలో 15%, పారిశ్రామిక అభివృద్ధిలో 20% వృద్ధి రేటు సాధించే దిశగా ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఈ ప్రణాళికలో భాగంగా అనువైన పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ వ్యవసాయం రంగంతో పాటు ఉద్యాన, ఆక్వా, పాడి పరిశ్రమ వంటి అనుబంధ రంగాలతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు యువతను ప్రోత్సహిస్తున్నాము. పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అదే సమయంలో అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించి అందుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తున్నది. సంక్షేమంలో భాగంగా అవ్వదాతలకి 3,000 రూపాయల పెన్షన్ను 4,000 రూపాయలకు పెంచింది. మహిళలకు ఉచిత గ్యాస్ కింద ఏడాదికి 3 సిలిండర్లు పంపిణీ, పేదల ఆహార భద్రతకు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశాము. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నాము. సమస్యల పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో ఆడిట్ టీంలను ఏర్పాటు చేశాము. ప్రతి ఫిర్యాదుదారుని సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో ఇంతవరకు 23,490 విజ్ఞప్తులు అందగా 13,435 దరఖాస్తులను పరిష్కరించాము. దాని ఆధారమైన ఏలూరు జిల్లాలో రైతుల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైతాంగానికి ఇంతవరకు 4,435 కోట్ల రూపాయలు పంట రుణాలుగా అందించాము. PM కిసాన్ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు 1,30,359 మంది రైతులకు 27 కోట్ల రూపాయలు అందించాము. జిల్లాలో 187 క్వింటాలు మినుము, పెసర తదితర విత్తనాలను రాయితీకి రైతులకు అందించాం. పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా జిల్లాలో ప్రతి మంగళ బుధవారాలలో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, సైంటిస్టులతో రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంపై ఆహ్వానం కలిగిస్తున్నాం. 26 వరి పరిశ్రమలు ఏర్పాటై 8,827 మందికి ఉపాధి కల్పిస్తున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 115 కోట్ల రూపాయలతో 3,372 సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలను మంజూరు చేశాం. జిల్లాలోని 46 ప్రభుత్వ వసతి గృహాల భవనాలను 6 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేపట్టాం. సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలు విద్యార్థులకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 9 కోట్ల రూపాయలు, వెనుకబడిన తరగతి వసతి గృహాల్లోని విద్యార్థులకి 2,67 లక్షల రూపాయలు డయట్ కాస్మెటిక్ ఛార్జెస్ కింద చెల్లించారు. నైపుణ్య అభివృద్ధిలో శిక్షణ అందించి వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తున్నాం. జిల్లాలో ఇంతవరకు 34 జాబ్ మేళాస్ నిర్వహించి 630 మంది నిరుద్యోగులకు వివిధ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ అవకాశాలు కల్పించాము. డాక్టర్ NTR ఆరోగ్య వైద్య సేవ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు 3,257 రకాల చికిత్సలకు వైద్యం అందిస్తున్నాము. ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల రూపాయల వరకు వైద్య సేవలు అందిస్తున్నాము. ఈ రోజు పరేడ్ మరియు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న బృందాలకి, ఉత్తమ సేవా పత్రాలు అందుకుంటున్న విజేతలకు, స్టాల్స్ మరియు సెక్రటరీల ప్రదర్శన ఏర్పాటు చేసిన అధికారులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. సమాజ నిర్మాణానికి మన వంతు కృషి చేద్దామని చెప్పి మరొకసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. వలసదారులకు అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగా అమెరికా పౌరసత్వం అందించే చట్టాన్ని నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేశారు. దాదాపు 100 ఏళ్లుగా అమల్లో ఉన్న విధానానికి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో ఫుల్ స్టాప్ పెట్టాడు. అక్రమ వలసదారులకు అమెరికాలో పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని మా ఫెడరల్ ప్రభుత్వం గుర్తించదు అని ట్రంప్ స్పష్టం చేశాడు. అమెరికా చట్టాల ప్రకారం ఆ దేశ పౌరులకు పుట్టిన వారికి మాత్రమే కాకుండా అమెరికాలో జన్మించిన ప్రతి ఒక్కరికి అక్కడి పౌరసత్వం లభిస్తుంది. అమెరికా గడ్డపై పుట్టిన వారంతా ఆ దేశ పౌరులే అనే ఉద్దేశంతో 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ద్వారా శరణార్థుల పిల్లలకు అమెరికా జన్మతః పౌరసత్వాన్ని అందిస్తుంది. ఇప్పటి వరకు ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగింది. అయితే తాజాగా ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులతో దీనికి బ్రేక్ పడింది.
ట్రంప్ ఉత్తర్వుల ప్రకారం బిడ్డకు జన్మనిచ్చే సమయానికి తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయినా, ఒకవేళ తండ్రి చట్టబద్ధంగా అమెరికాలో ఉన్నప్పటికీ, శాశ్వత నివాసి కాకపోయినా పుట్టిన పిల్లలకు అమెరికా పౌరసత్వం రాదు. అలాగే తండ్రి శాశ్వత నివాసి అయినప్పటికీ తల్లి తాత్కాలిక వీసా మీద అమెరికాలో నివాసం ఉంటున్న అదే నియమం వర్తిస్తుంది. అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతుంది. 2024 చివరి నాటికి 5.4 మిలియన్ల మంది ఎన్ఆర్ఐలు అక్కడ నివసిస్తున్నారు. అమెరికా మొత్తం జనాభాలో సుమారు 1.47% భారతీయులే. వీరిలో 34% మంది అమెరికాలో పుట్టినవారు. మిగతా వారంతా వలసదారులు. ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయులపై ప్రభావం చూపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తాత్కాలిక వీసాపై అమెరికా వెళ్లి గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తున్న వారికి పుట్టిన పిల్లలెవరికీ అమెరికా పౌరసత్వం లభించదు. అమెరికాలో భారతీయ తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలకు ఇప్పటిలా అక్కడి జన్మతః పౌరసత్వం లభించదు. ఇప్పటికే గ్రీన్ కార్డు రాక ఇబ్బంది పడుతున్న చాలామంది భారతీయ వలసదారులు వారి పిల్లలకు కూడా అక్కడి పౌరసత్వం రాకపోతే గ్రీన్ కార్డు జారీ ప్రక్రియ మరింత ఆలస్యమవుతుంది. అమెరికాలో జన్మించిన వారికి జన్మతః పౌరసత్వం లభించకపోతే వారికి 21 ఏళ్లు నిండిన తర్వాత తమ తల్లిదండ్రులను అమెరికాకు తీసుకొస్తామని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోలేరు. దీనివల్ల తల్లిదండ్రులు భారత్లో, పిల్లలు అమెరికాలో ఉండాల్సి వస్తుంది. చట్టపరమైన సమస్యలు ఎదురు కావచ్చు. బర్త్ టూరిజం మాయమైపోతుంది. పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించాలన్న ఉద్దేశంతో ఉన్నత స్థితిలో ఉన్న చాలామంది భారతీయ మహిళలు డెలివరీ సమయానికి అమెరికా వెళ్ళిపోతుంటారు. దీనినే బర్త్ టూరిజంగా చెబుతుంటారు. ఇకపై దీనికి బ్రేక్ పడనుంది. నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాపై అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులకు జన్మించిన పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించడం అసాధ్యం. అమెరికాలో ఉంటున్న విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ మంది భారతీయులే. ప్రత్యేకంగా ఇంజనీరింగ్, టెక్నాలజీ విభాగాల్లో ఎక్కువగా ఉంటారు. వీరిలో కొందరు ఇతర దేశాలకు చెందిన వారిని అక్కడే వివాహం చేసుకుంటారు. ఇలాంటి వారు ఇకపై పిల్లల విషయంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 2011లో అమెరికా ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్ విడుదల చేసిన వాస్తవ పత్రం ప్రకారం ఒకవేళ జన్మతః పౌరసత్వాన్ని నిలిపివేస్తే దాని ప్రభావం దాదాపు అందరిపైన పడుతుంది. అమెరికా ప్రజలు కూడా తమ పిల్లలు ఈ దేశానికి చెందిన వారే అని నిరూపించుకోవలసి వస్తుంది. అధ్యక్షుడు ట్రంప్ నిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసినప్పటికీ ఈ విధానాన్ని రద్దు చేసేందుకు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. అమెరికా రాజ్యాంగంలోని నిబంధనలను మార్చడం చాలా సుదీర్ఘ ప్రక్రియ. అంతేకాకుండా సవాళ్లతో కూడుకున్నది. అమెరికా రాజ్యాంగాన్ని సవరించడానికి హౌస్, సెనెట్లో 3/2 మెజారిటీ ఓట్లు అవసరం. ఆ తర్వాత రాష్ట్ర శాసనసభల్లో 4/3 మంది దానిని ఆమోదించాలి. కొత్త సెనెట్లో డెమోక్రాట్లకు 47 స్థానాలు ఉండగా రిపబ్లికన్లకు 53 స్థానాలున్నాయి. మరోవైపు హౌస్లో డెమోక్రాట్లకు 215 స్థానాలు, రిపబ్లికన్లకు 220 స్థానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రాజ్యాంగ సవరణ అంత సులభం కాకపోవచ్చు. అయితే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రవాస భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? చట్ట సవరణ సాధ్యమేనా?